ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు తండ్రి. మరొక దినాన్ని మాకు ప్రసాదించి మరొక విషయాన్ని మేము తెలుసుకున్నటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మాటలు ధ్యానించబోచుండగా సహాయాన్ని, మంచి వివేచనను మాకు ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు దేవదూతల గురించి మనం ఆలోచిద్దాం. దేవదూతలు అనగానే మనందరికీ ఒక ఇమాజినేషన్, కొన్ని పిక్చరైజేషన్స్ అనేటివి మనకు తిరుగుతూ ఉంటాయి బ్రెయిన్లో. దేవదూతలు అనగానే ఒక పిక్చర్ తిరుగుతుంటుంది. రెక్కలు వేసుకొని అలా అక్కడక్కడ అలా మనకి గాళ్ళు కనపడుతున్నట్టుగా, ఇట్లా రకరకాలుగా మనకి దేవదూతలు అనగానే మనకు ఉన్నటువంటి ఒపీనియన్ ఒకటి. ఓకే, మంచిదే. అయితే ఇప్పుడు ఈ దేవదూతల గురించి అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు ఈ దేవదూతలని దేవుడు చేయటం వెనకాల ఉన్నటువంటి పర్పస్ ఏంటి, అసలు దేవదూతలను ఎందుకు చేశాడు, దేవదూతల యొక్క పని ఏంటి, ఆ దేవదూతలకి దేవునికి మనకి దేవదూతలకి సంబంధం ఏంటి, వాటి పని ఏంటి, అవి ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలే. వీటన్నిటి గురించి కూడా పూర్తిగా అసలు దేవదూతలు అంటే ఏంటి అనేటటువంటిది పూర్తిగా మనం మరలా దేవుడు చెప్పినట్టుగా బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే కనుక దేవదూతల గురించి కూడా చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్, పరిపూర్ణంగా దేవదూతల గురించి కూడా మనకంటూ ఒక అవగాహన ఉంటుంది. ఓకే, మరి దేవదూతల గురించి మరి బైబిల్లోకి వెళ్తే మరి దేవుడు ఈ దేవదూతల గురించి ఏం చెప్తున్నాడు అని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చదువుదామండి. వీరందరూ ఎవరో దేవదూతల గురించి మాట్లాడుతూ, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవదూతల గురించి మాట్లాడుతూ రక్షణ పొందబోచున్నటువంటి మనకు, అంటే పరలోకాన్ని, అంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం, భూమి మీదకి వచ్చినటువంటి మనము మరలా పరలోకాన్ని పొందుకోబోయేటటువంటి అంటే పరలోకాన్ని పొందుకోబోయేటటువంటి మనకు దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ పరలోకం అనేటటువంటి ఆస్తి, ఆ స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని పొందుకోబోయేటటువంటి మనకు సేవ చెయ్యటానికి దేవదూతల్ని దేవుడు కలుగజేశాడు అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఓకే, దేవదూతలు అనగానే ఆత్మలైనటువంటి దేవదూతలు మనకు సేవకులు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవదూతలకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే, దేవదూతలు దేవుని మాట ద్వారా క్రియేట్ చేయబడినటువంటి వాళ్ళు, అంటే దేవుని మాట ద్వారా కలుగు చేయబడినటువంటి వాళ్ళు. మనమేమో దేవునిలో నుంచి వచ్చినటువంటి వారం. అంటే సింపుల్గా మీకు అర్థం అవడానికి, కన్నటువంటి బిడ్డకి పని చేసేటటువంటి పనోళ్ళకి తేడా ఉంటుంది కదా. పనోళ్ళు ఎప్పుడు పిల్లల కొడుకులు అయిపోరు కదా, జనరల్గా మనం బయట చూసేటటువంటి పరిస్థితి కదా ఇది. అంటే దేవునికి మనం కన్నటువంటి పిల్లలం, దేవదూతలు మాత్రం ఆయన మాట ద్వారా కలుగజేయబడినటువంటి వాళ్ళు. అంటే మనమేమో ఆయనకి పిల్లలము, దేవదూతలేమో దేవునికి మనకు పనివాళ్ళు, అంటే సేవకులైనటువంటి ఆత్మలు. ఓకే, ఇది క్లారిటీ. ఇప్పుడు కీర్తన గ్రంథము 148వ అధ్యాయము దేవదూతలు ఎలా కలిగాయో చెప్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 2వ వచనం, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే దేవదూతలను స్తుతించమని చెబుతూ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను.
అంటే దేవుడు మాటతో, తన మాటతో, అంటే దేవుడు ఆజ్ఞ ఇయ్యగా పుట్టినటువంటివే, దేవుడు ఆజ్ఞ ఇయ్యగా కలిగినటువంటి వారే దేవదూతలు అని చెప్తున్నాడు. ఓకే, ఇక మన గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. నరుడు జీవాత్మ ఆయన. అంటే ఇక్కడ దేవుడు ఆత్మ కనుక ఆత్మగా ఉన్నటువంటి ఆయన ఊదగా, అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవునిలో నుంచి కొంత భాగం మట్టితో చేయబడినటువంటి శరీరంలోకి, అంటే మట్టి బొమ్మలోకి ఆత్మగా ఆదాము అనేటటువంటి వ్యక్తి ప్రవేశించాడు. అంటే ఇప్పుడు ఆ దేవునిలో నుంచి వచ్చినటువంటి వారందరూ దేవునికి పిల్లలయ్యారు. దేవుని ఆజ్ఞీయగా పుట్టినటువంటి వారు దేవదూతలు అయ్యారు. అదే ఆత్మలుగా ఉన్న దేవదూతలు అయ్యారు. టోటల్గా దేవదూతలు ఆత్మలే, మనం ఆత్మలమే. కానీ ఆ ఆత్మలకు మనకు తేడా ఏంటి అని అంటే, దేవుడు కన్నటువంటి కన్నబిడ్డలం మనం, దేవుని వారసులం మనము, దేవుడు మాటతో క్రియేట్ చేయబడినటువంటి వాళ్ళు, దేవుడు ఆజ్ఞీయగా కలిగినటువంటి వాళ్ళు దేవదూతలు. మనం ఆయనకి పిల్లలము, దేవదూతలు మనకు సేవకులు అని చాలా క్లియర్ కట్గా దేవుడు రాయించినటువంటి గ్రంథంలో ఆయన చెప్పాడు ప్రేమైనటువంటి వాళ్ళ. ఓకే, ఇకపోతే మరి మనల్ని కన్నటువంటి దేవునిని మనం ఆరాధించాలి. మనం దేవునిని ఆరాధించకపోగా మనుషులు ఎలా ఉన్నారు అని అంటే, మనకు సేవకులుగా క్రియేట్ చేయబడినటువంటి దేవదూతల్ని దేవుళ్ళుగా భావిస్తున్నారు. అంటే దేవదూతలు చేసింది ఎవరో దేవుడు. దేవుడు చేసినటువంటి దేవదూతల్ని మనుషులు గొప్పగా చూస్తున్నారు, కానీ దేవుడు మాత్రం ఆయన చేసినటువంటి పిల్లలైనటువంటి మనల్ని గొప్పగా చూస్తున్నాడు. మనం మాత్రం దేవుణ్ణి గొప్పగా చూడవలసింది పక్కన పెట్టి, దేవదూతల్ని దేవుని కుమారులుగా, దేవదూతల్ని దేవుని పిల్లలుగా, దేవదూతల్ని గొప్పగా, టోటల్గా దేవదూతలను కూడా దేవునిగా ఆరాధించేటటువంటి పరిస్థితుల్లోకి మనిషి వెళ్ళిపోయాడు. ఓకే, ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, దేవదూతలకి మనకి ఉన్నటువంటి కనెక్షన్ అర్థం కాల, దేవునికి మనకి ఉన్నటువంటి ఆ రిలేషన్ మనిషికి అర్థం కాల. ఇది అర్థం కాకే, దేవదూతల పనివారు అన్న విషయం అర్థం కాకే మనుషులు దేవదూతలను గొప్పగా దేవుని పిల్లలుగా చూస్తున్నారు తప్ప, దేవదూతలు అనేటటువంటి వాళ్ళ పని వాళ్ళు మనకు లోబడి బ్రతకాలి, మనం చెప్పినట్టు బ్రతకాలి, దేవుడు మన కోసం వాళ్ళు చేశాడు అనేటటువంటి విషయం వాళ్ళకి అర్థం కావట్లా. అది అర్థం కాకే దేవదూతలను గొప్పగా చూస్తున్నారు, దేవదూతల్ని ఆరాధిస్తున్నారు. ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. వినయాశక్తుడై, అతి వినయాశక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి, అంటే దేవదూతల్ని ఆరాధిస్తున్నారట, దేవదూతల్ని గొప్పగా చూస్తున్నారట. ఏమని రాయబడింది ఇక్కడ? తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. అంటే దేవదూతలనే దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారులు దేవదూతలని ఫీల్ అవుతున్నారు, దేవదూతలనే దేవుళ్ళుగా ఫీల్ అవుతున్నారు. కానీ దేవుడు పంపించిన సేవకులని మాత్రం ఫీల్ అవ్వట్లా. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేవదూతలకే ఇచ్చేస్తా ఉన్నారు. కానీ గౌరవించడంలో తప్పు లేదు. దేవుడు పంపించినటువంటి సేవకులు దేవదూతలని వాళ్ళని గౌరవించడంలో తప్పేం కాదు. కానీ వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళనే గొప్పగా దేవుళ్ళ ఆరాధించాలి అనుకోవడం అనేది పొరపాటు. ఇప్పుడు దేవుని తరపున వచ్చినటువంటి దేవదూతలను మనం గౌరవించడంలో లేదంటే మంచిగా ఫీల్ అవ్వడంలో తప్పులేదు. కానీ దేవుడి కంటే వాళ్ళే గొప్ప, వాళ్ళే దేవుని పిల్లలు, వాళ్ళని గొప్పగా ఆరాధించడం ఇచ్చ కలిగి, అతి వినయాశక్తి కలిగి అన్నాడు ఇక్కడ. అంటే వినయాశక్తి ఉండడంలో తప్పులేదు, కానీ అతి వినయాశక్తి అంటే ఏమైపోతుంది? అది దేవుడి కంటే ఎక్కువ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక మనిషిని ప్రేమించాలి, ఎంతవరకు? దేవుని కంటే మనిషినే ఎక్కువ ప్రేమించితే దేవుని కంటే ఏది ఎక్కువ అవ్వకూడదు కదా మనకి. అంటే దేవదూతల్ని మనుషులు దేవుని కుమారులుగా గొప్పగా దైవాలుగా చూస్తున్నారు, అతి వినయాశక్తి కలిగి దేవదూతలను ఆరాధించేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఓకే, మరి దేవదూతలు ఇంతకీ దేవుని కుమారులు అవుతారా? దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మనల్ని ఆయన పిల్లలని చెప్పాడు. దేవుడేమో మీరు నా పిల్లలని ఆయన అంటుంటే,
మనుషులుగా మనం మాత్రం లేదు లేదు నువ్వు మాకు ఇచ్చినటువంటి సేవకులే మాకు నీ కుమారులు అని వాళ్ళను గొప్పగా చూస్తున్నాం. ఓకే, దేవుడేమో మీరు నా పిల్లలు అంటుంటే కాదు మేం కాదు దేవదూతలు నీ పిల్లలు అన్నట్టు చెప్తున్నాం మనం. ఇది ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రేమైన వర్లారా. చూద్దాం దేవుడు ఎక్కడైనా ఏమన్నా చెప్పాడా దేవదూతల గురించి అంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఒక మాట చూసి దేవదూతలు దేవుని కుమారులు అని మనుషులు ఫీల్ అవుతున్నారు. అంటే మనుషులు అలా ఫీల్ అవుతున్నారు. అలాగే కొన్ని వచనాలు మనం చూసినప్పుడు మనుషుల యొక్క కోణంలో చూసినప్పుడు వాళ్ళు దేవదూతల కుమారులాగే ఫీల్ అవుతున్నారు. ఓకే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అంటే ఇక్కడ కింద ఆ ఫుట్ నోట్లు ఏమి ఇచ్చాడు అంటే దైవ కుమారులు అని రాయబడింది. అంటే దేవదూతలు దైవ కుమారులుగా మనిషి ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏం రాయబడింది? దైవ కుమారులు అని రాయబడింది దేవదూతలు. కానీ దేవుడు ఎక్కడైనా దేవదూతల గురించి కుమారులని ఎక్కడని చెప్పాడు ఆయన? అది కదా మనం ఆలోచించవలసింది. ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా దేవుడే ఏం చెప్తున్నాడు? దేవుడే ఏం రాయించాడు? దేవదూతలు అనేటటువంటి వాళ్ళు సేవకులను రాయించాడు. కానీ మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆత్మ దేవుని పిల్లలు, దేవుని కుమారులు అని ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇది మనకు తెలియాలి. ఇప్పుడు ఒకసారి మనం ఆదికాండం 6వ అధ్యాయము ఇంకొన్ని వచనాలు అపార్థం చేసుకుంటున్నారండి. ఇంకొన్ని వచనాలని చూసి దేవదూతలు దేవుని కుమారులని అపార్థం చేసుకుంటున్నారు. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలను చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన వారి స్త్రీలను వివాహం చేసుకున్నారట. అంటే దేవుని కుమారులు నరులు కుమార్తెలు పెళ్లి చేసుకున్నారట. అంటే ఇప్పుడు దేవుని కుమారులు అనగానే వీళ్ళ యొక్క ఉద్దేశాల్లో ఏంటి? దేవదూతలు అనమాట. దేవదూతలు దేవుని కుమారులు, మనుషులుగా ఉన్నటువంటి మనకు పుట్టినటువంటి వాళ్ళే మనుషు కుమారులు. అంటే పరలోకం ఉన్నటువంటి దేవుని కుమారులైనటువంటి ఆత్మలు భూమి మీదకి వచ్చి నరులు కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని దాన్ని కన్వర్ట్ చేశారు. దాన్ని అలా అర్థం చేసుకున్నారు. ఓకే, దాన్ని అలా అర్థం చేసుకున్నారు. ఇక చూడబోతే ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు దీని అర్థం ఏంటి అనేది మనకు తెలియాలిగా. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అనేది కాదు, బైబిల్లో ఏముంది అనేది మనకు తెలియాలి. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం చదవగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించెను, ఆమె నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. అంటే ఇప్పుడు ఆదాములో నుంచి వచ్చినటువంటి స్త్రీకి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నరులు కుమార్తెలుగా పిలువబడ్డారు. ఆదాములో వచ్చినటువంటి స్త్రీ నారి అనబడింది, నరురాలు అనబడింది. ఇప్పుడు ఆమెకు పుట్టినటువంటి మనుషులందరూ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ అందరూ శరీరాలు ధరించుకొని అక్కడి నుంచే కదా వచ్చారు. అలా వచ్చినటువంటి అంటే అవ్వ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నారి అనబడింది కనుక అందరూ కూడా నరులు కుమార్తెలుగా పిలువబడ్డారు. పైన ఉన్నటువంటి దేవదూతలు దేవుని కుమారులని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆదాము నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ దేవుని కుమారులుగా, స్త్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ నరులు కుమార్తెలుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప, ఇప్పుడు దేవుడు ఎక్కడన్నా చెప్పుంటే కదా దేవదూతలు దేవుని కుమారులని మనం అలా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఎక్కడా చెప్పలేదు కనుక దీన్ని మనం అలా అర్థం చేసుకోవడానికి లేదు. దేవుని కుమారులు అనగానే దేవదూతలని, నరులు కుమార్తెలు అనగానే ఆదాముకు పుట్టిన వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి లేదు. ఎందుకు అర్థం చేసుకోవడానికి లేదు అని అంటే, అక్కడ దేవుడు ఎక్కడ దేవదూతలు దేవుని కుమారులు అని చెప్పలా. చెప్పుంటే మనం దాన్ని వచ్చిన అలా అర్థం చేసుకోవడంలో బాగుంటుంది. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఎలా కనెక్ట్ చేసి మనం అలా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఆదాము నుంచి వచ్చినటువంటి వాళ్ళే తర్వాత అవ్వ నుంచి వచ్చినటువంటి వాళ్ళని తర్వాత వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా ప్రజలందరూ కూడా భూమి మీద విస్తరించాలి కనుక దేవుడు ఆదాముకు అవ్వకు చెప్తాడు కదా, నరులు మీరు భూమిని నిండించి విస్తరింపజేయండి అని. అది జరగాలంటే మరి అక్కడి నుంచే ప్రాసెస్ జరగాలి. అది వాస్తవంగా అయితే అది అక్కడ ఉన్నది. ఓకే, ఇకపోతే మరొక వచ్చినాడు మనం చూడగలిగితే, డైరెక్ట్గా దేవుడు ఎక్కడైనా చెప్పాడా అంటే చెప్పాడు అని ఈ వచనాలు చూసి వాళ్ళు చెప్పాడు అంటున్నాడు. కానీ టోటల్గా అసలు దేవుడే నేను చెప్పలేదు అనేసాడు. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నరులు కుమారులు రెఫరెన్స్ని చూసి, అక్కడ ఉన్నటువంటి యోబు గ్రంథంలో రెఫరెన్స్ని చూసి దేవుని కుమారులు అంటున్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడైనా చెప్పాడా అంటే అసలు దేవుడు నేను చెప్పలేదు అన్నాడు. సరిపోయింది. అసలు దేవుడే నేను చెప్పలేదు అన్న తర్వాత ఇంకా దేవదూతలు దేవుని కుమారులు అని చెప్పడానికి మనం ఎవరమే? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం జాగ్రత్తగా అండి. నీవు నా కుమారుడువు,
నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా. నేను ఎప్పుడైనా చెప్పాను దేవదూతలతో, దేవదూతలు ఇదిగో నా పరలోకం పొందబోయేటటువంటి రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోయే వారికి మీరు పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలుగారా అని నేను చెప్పాను. కానీ ఎక్కడైనా దేవదూతలు నా కుమారులని చెప్పానా? నేను చెప్పలా. నా పిల్లల్ని నేను కుమారుడని చెప్పుకున్నాను అని చెప్తున్నాడు. కానీ దేవదూతల కుమారులని దేవుడు ఎక్కడ చెప్పలేదని, అసలు నేను చెప్పలేదని చెప్తున్నాడు ఆయన. దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, దేవదూతలు అనేటటువంటి వాళ్ళు మనకు సేవకులు తప్ప దేవునికి కుమారులు కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది విన్న తర్వాత కూడా లేదు నేను అదే అర్థం చేసుకుంటానంటే నీ ఇష్టం. ఓకే, చూద్దాం మరికొన్ని చూద్దాం. మరి ఇక్కడ దేవదూతల గురించి మనకు అర్థం అవ్వాల్సిన ఫస్ట్ ఇది అర్థం అయిపోయింది మనకి. దేవదూతలు అనేటటువంటి వాళ్ళు సేవకులు. రెండోది, దేవదూతలు అనేటటువంటి వాళ్ళు సేవకులు అవుతారు తప్ప కుమారులు ఎవరు అనేటటువంటి విషయం మనకు అర్థమైపోయింది. ఇక నెక్స్ట్, అసలు దేవదూతలు ఎన్నున్నాయి, దేవదూతలు ఎన్నున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అంటే వాటి లెక్క, దేవదూతల లెక్క ఎంత ఉందంటే కోట్లు, అంటే కోట్ల దేవదూతలను దేవుడు చేశాడు. ఓకే, ఇది అంటే దేవదూతల సేవకులు దేవుని కుమారులు కాదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చాలా కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. ఇకపోతే ఆ దేవదూతలలో ఒక్కొక్క దేవదూత కెపాసిటీ, ఒక్కొక్క దేవదూతకు ఉన్న శక్తి ఎంత అని అంటే జస్ట్ దేవుడు ఒక లెక్క చెప్పాడు అంతే. అదే కరెక్ట్ అని కాదు, జస్ట్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఒక లెక్క చెప్పాడు అంతే. కరెక్ట్గా అదే ఫిక్స్ అని కాదా. ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. దేవదూత ఏం చేసిందంట? 185,000 మందిని ఫినిష్. ఒకే ఒక్క దేవదూత, ఒకే ఒక్క దేవదూత. జస్ట్ అక్కడ ఉన్నంతమంది, లేదంటే మొత్తానికి అక్కడ చంపవలసినటువంటి కౌంట్ అది. ఇంకా ఎక్కువ మందిని కూడా చంపించవచ్చు. అంటే ఒక దేవదూత శక్తి మనకు అర్థమవుతా ఉంది. ఓకే, మరొక మాట మనం చూడగలిగితే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట కూడా ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం చూద్దాం. 26వ అధ్యాయము 52వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రి వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను ఇప్పుడే నాకు పంపబడననియు నీవు అనుకొనుచున్నావా? ఏమన్నాడు ఇక్కడ? 12 సేనా వ్యూహముల కంటే, వ్యూహం అనగానే ఇక్కడ ఒకటి కింద వేసాడు 6,000 అని. అంటే 12 × 6 ఎంత? 12 × 6 72,000 దేవదూతలు సైన్యంగా, సెక్యూరిటీగా, బాడీ గార్డ్స్గా ఆయన పంపించగలడు. అంటే దేవదూతలకు ఉన్న కెపాసిటీ, దేవదూతలకు ఉన్నటువంటి కెపాసిటీ అంత పవర్ ఉంది వాటికి. అంటే ఒకదానికే, ఒక దేవదూతకే. ఇంకా కొన్ని కోట్ల దేవదూతలు అంటే ఒక లెక్క, మనుషులు ఏదైనా చేయాలనుకుంటే పెద్ద విషయం అది. ఇక్కడ సింపుల్గా మూవీలో చూపించినట్టుగా ఒక్కొక్కరు కాదు, షేర్ ఖాన్ అన్నట్టుగా ఒక్కొక్కరిని ఒక 100 మందిని చంపేసి నేను ఇంతమందిని చంపాను అని చెప్పి అనటానికి జస్ట్ ఒక మనిషి, అది కూడా ఎడిటింగ్, అది కూడా యాక్టింగ్. కానీ ఇక్కడ యాక్టింగ్ కాదు, అది రియల్. దేవదూతలది రియల్ ఇక్కడ. కనుక దేవదూతలు కొన్ని కోట్లలో ఉన్నాయి. దేవదూతలకు ఉన్నటువంటి శక్తి అనేటటువంటిది చాలా పవర్ఫుల్. జస్ట్ దేవదూతలకే, మన శక్తి వేరులేండి. అంటే దేవదూతలకు ఉన్న శక్తి జస్ట్ అది. ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే మరి ఇన్ని కోట్ల దేవదూతల్లో, సేవకులుగా ఉన్నటువంటి ఈ దేవదూతల్లో, ఒక సైన్యంగా ఉన్నటువంటి ఈ దేవదూతల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని శాఖలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు మన రాష్ట్రాన్ని పాలించడానికి ముఖ్యమంత్రులు కొన్ని శాఖలు, నీటిపారుదల శాఖ, వైద్య శాఖ, విద్యాశాఖ, అన్ని శాఖలు పెడతారో, అలాగే దేవుడు మనకి పరిచారం చేయటానికి దేవదూతల్ని ఒక్కొక్క పనికి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క సైన్యాన్ని ఆయన సిద్ధపరిచాడు. వాటిల్లో కొన్ని శాఖలు, కొన్ని డిపార్ట్మెంట్స్, ఒక్కొక్క పనికి కొంత సైన్యం అనేది నియమించాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్కి కొంత సైన్యం అని అనగానే ఇక్కడ పరిచారం చేయడానికి కొన్ని దేవదూతలు ఉంటాయి. దేవుణ్ణి, పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటటువంటి దేవదూతలు కొన్ని ఉంటాయి.
కొన్ని దేవదూతలు భూమి మీద జరిగేటటువంటి పరిస్థితులను బట్టి, మనుషులు చేసే ఘోరాలను బట్టి కొన్నిసార్లు శిక్షించవలసినటువంటి పరిస్థితులు అన్నప్పుడు ఏర్పడినప్పుడు శిక్షించడానికి కొంతమంది దేవదూతలు ఉంటారు. అలాగే దేవుడు చెప్పినటువంటి సమాచారాన్ని, దేవుడు చెప్పిన మాటలను మనుషుల దగ్గరికి చేరవేయటానికి కొన్ని దేవదూతలు పనిచేస్తూ ఉంటాయి. ఓకే, అంటే కొన్ని దేవదూతలు కాపాడేటటువంటి దేవదూతలు, అంటే పరిచారం చేసేటటువంటి దేవదూతలు, దేవుణ్ణి ఆరాధించేటటువంటి దేవదూతలు, శిక్షించేటటువంటి దేవదూతలు, కాపాడేటటువంటి దేవదూతలు, చనిపోయినటువంటి ఆత్మలను పాతాళానికి తీసుకుని వెళ్ళేటటువంటి దేవదూతలు, ఇలా కొన్ని కోట్ల దేవదూతల్లో దేవుడు కొన్ని దేవదూతల్ని కొన్ని శాఖలుగా, కొన్ని డిపార్ట్మెంట్స్గా చేసి ఆ దేవదూతల ద్వారా మన కోసం ఎన్నో కార్యక్రమాలు దేవుడు భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. ఇదంతా మనకు కనబడదు, మన కళ్ళ ముందు కనబడేటి మనం చేసుకున్నాయి, కానీ ఇదంతా మనకు కనబడకుండానే జరుగుతుంటుంది. మనం ఏమనుకుంటామంటే అంతా నా ద్వారానే జరిగిపోతుంది, అంతా నేనే చేసేస్తున్నానని మనం అనుకుంటున్నాం తప్ప మనకి తెలియకుండా దేవుడు ఎంత బ్యాక్గ్రౌండ్లో ఎన్ని దేవదూతలను మన కోసం ఒక సిస్టమేటిక్గా నడుపుతున్నాడు అనేది మనకు అర్థం కావట్లా. జస్ట్ మనకు అర్థమైంది ఏంటంటే ఏదో తెల్లవారుజామున ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలన్నీ ఒక బుట్టలో వేసుకొని పైకి దేవదూతలు మోసుకెళ్తుంటారని కొన్ని చోట్ల మనకు అంతవరకే అర్థమవుతుందో తప్ప అసలు దేవదూతలని దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఇంత సిస్టమేటిక్గా నడిపిస్తున్నాడు అనేటటువంటి విషయం చాలామందికి తెలియదండి. నాకు ఇంతకుముందు తెలీదు, నేను తెలుసుకున్న విషయాలే మీకు తెలియపరచాలనుకునే తెలియపరుస్తున్నాను. కనుక దేవుడు ప్రతి విషయం పట్ల దేవుడు ఎప్పుడు మనకి అన్ని విషయాలు తెలియపరుస్తూనే ఉంటాడు. కానీ మనమే ధ్యాస పెట్టి మనమే ఆసక్తిగా వినమండి. దేవుడు ఇప్పుడు మనకు అన్ని విషయాలు నేర్పిస్తూనే ఉంటాడు, అన్ని విషయాలు ఇందులో రాయించే ఉన్నాడు, కానీ మనమే చదవము, మనమే తెలుసుకోం. కనుక ఈ దేవదూతలు కొన్ని మనం త్వరగా కొన్ని దేవదూతలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, అంటే పరిచారం చేసేటటువంటి దేవదూతలు మనం కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ యేసుక్రీస్తుకి కొన్ని దేవదూతలు పరిచారం చేసిన రాయబడి ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. ఇందాక దేవదూతలు దేవుని కుమారులు అని చెప్పుకున్నాం కదా. యేసుక్రీస్తు డైరెక్ట్గా అసలు ఆత్మలు అనేటటువంటి వారు వివాహం చేసుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పిన ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుదాం. 23, పునరుద్ధానం లేదని చెప్పుడు సద్దుకయ్యులు ఒక దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండ్రి, మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయిను, అతని సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొని ఆ 2వ వాడు 3వ వాడు 7వ వాని వరకు అందరూ అలాగనే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయిను. పునరుద్ధానముందు ఆ 7 ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ నీ భారీగా ఉండును కదా అని ఆయన అడిగిను. అందుకు యేసు లేఖనములను గూర్చియు, అంటే మత్తయి సువార్తలో ఉండే 6వ అధ్యాయంలో ఉండి వచ్చి మీకు అర్థం కాలేదు. అందుకు యేసు లేఖనములను గూర్చి కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానముందు ఎవరన్నో పెళ్లి చేసుకున్నారో పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉందరు. అంటే దూతల వలె ఉంటారంటే దూతలో పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు అన్నీ లేదు. దీన్ని బట్టి దేవదూతలు దేవుని కుమారులు కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు, భూమి మీదకి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోరు. ఓకే, ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు దేవదూతల్లో రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ దేవదూతల్లో దేవుని పిల్లల కోసం సేవ జరిగించడం కోసం ఆయన ఈ భూమి మీద మనకి ఏ విధంగా అయితే నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఇట్లా ఉన్నాయో అలాగే మనిషికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమం కోసం కంటికి కనిపించినటువంటి దేవదూతల ద్వారా కొన్ని సైన్యాలను ఆయన పక్కకు తీసి కొంతమంది దేవదూతలని పరిచారం చేయడానికి, కొంతమంది దేవదూతలను దేవుని మాటలు చేరవేయడానికి, కొంతమంది దేవదూతలను శిక్షించడానికి, కొంతమంది దేవదూతలను కాపాడడానికి, కొంతమంది దేవదూతలను చనిపోయినటువంటి ఆత్మల పాతాళానికి తీసుకుని వెళ్ళటానికి, ఇలా రకరకాలుగా దేవదూతలను దేవుడు సైన్యాలుగా, కొన్ని శాఖలుగా, కొన్ని డిపార్ట్మెంట్స్గా మన చుట్టూ పెట్టి మనకు సేవ జరిగిస్తున్నాడు. ఎంత అద్భుతం కదా. మనకు కనపడదు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ జస్ట్ ఏదో సీఎం అయ్యాక ఒక బాడీ గార్డ్ ఇద్దరు పక్కన నిలబడేసరికో, లేదంటే ఒక స్థితిలో ఎదిగిన తర్వాత పక్కన బాడీ గార్డ్ పెట్టుకుని ఒక గన్ను పెట్టుకోగానే అబ్బా ఒక ఇదేని ఫీల్ అవుతాం మనం. కానీ దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి మనకి తెలియకుండానే మన చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉంటుందో అది మనం ఇమాజినేషన్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా దేవదూతలు ఎన్ని రకాలు ఉన్నారో మనం చూద్దాం.
మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మొత్తానికి దేవదూతలు వచ్చి పరిచర్య చేశారంట. అంటే కొంతమంది దేవదూతలు పరిచర్య చేయటానికి ఉన్నారు. ఓకే, మరొక మాట చూడగలిగితే అదే మత్తయి సువార్త 18 అధ్యాయము 10. ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకునుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. అంటే దేవదూతలు ఎప్పుడు దేవుని ముఖం చూస్తూ ఉంటారంట. నెక్స్ట్ ఏంటి, ప్రభువా ఏం చేయమంటారు అంటే దేవుడు ఏది చెబితే అది చేయటానికి ఆయన వైపు ఎప్పుడు దేవదూతలు భూమి మీద చూస్తూనే ఉంటాయి. కానీ అది మనకు తెలియదు, మన చుట్టూనే ఉంటాయి. ఏం చేయమంటారు, కాపాడమంటారా, లేదంటే శిక్షించమంటారా, లేదంటే ఏం చేయమంటారు అని దేవదూతలు ఎప్పుడు మన చుట్టూనే ఉంటాయి. ఓకే, ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండ్రి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండ్రి. అంటే దేవదూతలు దేవుణ్ణి పరలోకంలో పరిశుద్ధుడా 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 అని ఆరాధిస్తున్నారు. అంటే పరలోకంలో కొంతమంది దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని పొగుడుతూ ఉన్నారు, వాళ్ళు కొంతమంది దేవదూతలు. ఓకే, మరికొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, మరి భూమి మీద మనుషులను కాపాడేటటువంటి దేవదూతలు. ఓకే, నిర్గమకాండము 25వ అధ్యాయము 20వ. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖము ఒండొంటికి ఎదురుగా నుండవలనని, కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలనని నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. అంటే పరలోకంలో దేవదూత ఏ విధంగా అయితే పరిశుద్ధుడని దేవుని చుట్టూ ఉన్నాయో, అలాగే దేవుడు చేయించినటువంటి ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి ఆ మందసం ఏదైతే ఉందో దాని వైపు కూడా ఒక సింబల్గా దేవుడు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆరాధించేటటువంటి దేవదూతలు. ఓకే, నెక్స్ట్ ఆదికాండము 3వ అధ్యాయము 24వ ఒకసారి చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాల్చుటకు ఇటువటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. అంటే కాపలా దేవదూతలు. అంటే కొన్ని ఏరియాలకు కాపలా ఉన్నటువంటి దేవదూతలు. అంటే కొన్ని దేవదూతలు పరిచారం చేస్తున్నాయి, కొన్ని దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, కొన్ని దేవదూతలు కొన్ని చోట్ల కాపలా ఉంటున్నాయి. ఓకే, మరికొన్ని మనం చూడగలిగితే నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండును కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచెదను అనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుటకు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అంటే దేవదూత మోషే దగ్గరకు ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చింది. మోషే గారి దగ్గరకు దేవదూత పరలోకం నుంచి ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చింది. అంటే దేవుని సమాచారాన్ని మనుషులకు చేరవేసేటటువంటి దేవదూతలు. అందులో ఇది ఒక దేవదూత. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. అంటే దేవదూతల ద్వారా వాక్యాన్ని స్థిరపరిచాడు. అంటే అవి కూడా సమాచారాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని స్థిరపరిచిన దేవదూతలు. అంటే దేవుని సమాచారాన్ని మనుషుల దగ్గరకు తీసుకుని వచ్చిన దేవదూతలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ. ఒకడు తన ఊహను బట్టి చెప్పుటం వల్ల లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళు. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుడు ద్వారా దేవదూతలు, అంటే దేవుడు దేవదూతల ద్వారా తన మాటలను మనుషుల దగ్గరకు చేరవేయటం. ఓకే, ఇకపోతే మరికొన్ని విషయాలు చూద్దాం. అంటే చనిపోయిన తర్వాత ఆత్మలు తీసుకుని వెళ్ళేటటువంటి దేవదూతలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 4వ. ఇందును గూర్చి వారికి ఏమి తోచకు ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో నుండి వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు,
ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి ఉండ్రి. ఎవరా మనుషులు? దేవదూతలు. అంటే మనుషులుగా వచ్చినటువంటి దేవదూతలు భూమి మీద సమాచారాన్ని ఇవ్వటానికి కొన్ని సందర్భాలలో ఆత్మలుగా కనిపించకుండానే స్వరం వినపడినటువంటి సందర్భాలు కొన్ని, భూమి మీద మనుషులను రక్షించడానికి లేదా శిక్షించడానికి మనుషుల రూపంలో వచ్చిన దేవదూతలు కొన్ని. యాకోబు తెల్లవారులు ఒక దేవదూతతో పెనుగులాడుచుండును అని ఉంటుంది, అంటే పోట్లాడుచుండెను అని ఉంటుంది. నేను దేవునితో పోరాడి గెలిచితిని అంటాడు. అక్కడ కూడా ఒక మనిషిగా వచ్చినటువంటి దేవదూత. అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలు, వాళ్ళు తెలియకయే ఆతిథ్యం ఇచ్చినటువంటి దేవదూతలు. ఆ దేవదూతలు కూడా మనుషులుగా వచ్చినటువంటి దేవదూతలే. సొదొమ గొమొర్రాలను శిక్షించినటువంటి దేవదూతలు, వాళ్ళు మనుషులుగా వచ్చినటువంటి దేవదూతలే. అంటే ఆత్మలుగా ఉన్నటువంటి దేవదూతలు పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి ఆత్మలుగా కొన్నిసార్లు వస్తారు, మనుషులుగా వస్తారు. రకరకాలుగా దేవదూతలు దేవుని పిల్లలైనటువంటి మనకు సేవ చేస్తున్నారు అనేటటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు మనకు సేవకులే తప్ప దేవునికి కుమారులు కాదు. దేవదూతలు మనం గొప్పగా దేవుణ్ణి ఆరాధించేలాగా దేవదూతలను ఆరాధించేంత గొప్పగా దేవదూతలు మనం చూడవలసిన అవసరం ఏం లేదు. అవి మనకు సేవకులు. ఇక్కడ మనం దేవుని కొరకు బ్రతకటమే, దేవుని కొరకు మనం బ్రతకటానికే, మన కోసం పరిచారం చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు మాత్రమే దేవదూతలు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రేమైనటువంటి వాళ్ళలో. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28:2 ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి రాయి పొర్లించి రాయి మీద కూర్చుందట. దేవదూత ఎలాగైనా రాగలరు దేవదూతలు. ఆదికాండము 19 మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం. ఆదికాండం 19 ఆదికాండం 19 మొదటి వచ్చిన సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ, మొత్తానికి సొదొమ చేరారట. 15 వచ్చిన ఒకసారి చూద్దాం. అదే 19 15 వచ్చిన తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లిమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అంటే ఈ దేవదూతలు ఎందుకు వచ్చారు? లోతు కుటుంబాన్ని రక్షించడానికి వచ్చారు. అలాగే సొదొమలో పాపాలు చేసినటువంటి వారిని శిక్షించడానికి వచ్చారు. కనుక ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవదూతలు అనేటటువంటివి మనకు అన్ని విధాలుగా పరిచారం చేస్తున్నాయి. ప్రకృతిగా మారినటువంటి దేవదూతలు కొన్ని, మనకు పరిచారం చేయటానికి ఆత్మలుగానే ఉండి స్వరాన్ని వినిపించి దేవుడి సమాచారాన్ని తెలియపరిచే దేవదూతలు కొన్ని, భక్తులకు పరిచారం చేసిన దేవదూతలు కొన్ని, ఇలా రకరకాలుగా దేవదూతలు పనిచేస్తూ ఉన్నాయి. అగ్నిగా మారినటువంటి దేవదూతలు కొన్ని, దానియేలుని అగ్నిలో వేసినప్పుడు కాపాడింది దేవదూతలే. మోషేకు అగ్ని పొదలో కనపడింది, ఆ పొదలో అగ్ని జ్వాలగా కనపడింది కూడా దేవదూతలే. ఓకే, ఇలా రకరకాలుగా. అలాగే ఏలియాని సుడిగాలిలో నుండి రథాలుగా తీసుకుని వెళ్ళిపోయింది కూడా దేవదూతలే. అగ్ని రథములుగా కనబడినటువంటి దేవదూతలు అని రాయబడి ఉంటుంది. ఇలా దేవదూతలు అనేటటువంటి వాళ్ళు రక్షణ పొందబోయేటటువంటి మనకు, పరలోకాన్ని పొందుకోబెట్టేటువంటి మనకు సేవకులుగా పనిచేస్తున్నారు. ఇది దేవదూతలను కూర్చున్నటువంటి సమాచారం. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృపగలిగినటువంటి దేవ, మీకు కృతజ్ఞతలు. ఇప్పటి వరకు దేవదూతల తండ్రి ఏ విధంగా పనిచేస్తారు, దేవదూతలు ఎవరు, మీరు ఎలా దేవదూతలను కలిగించారు అనేటటువంటి విషయాలు పరిపూర్ణంగా ఇప్పటి వరకు తండ్రి తెలియక బ్రతికాం. చక్కగా తండ్రి దేవదూతలను గురించినటువంటి ప్రతి విషయాన్ని పరిపూర్ణంగా మీరు మాకు తెలియపరిచారు తండ్రి. ఇది తెలుసుకున్న మేము విశ్వాసముతో మీ పట్ల విధేయతతో బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.